ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న కొన్ని ప్రయోగాలు ఇటు పాదచారులు అటు వాహన చోదకులను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తుందనే చెప్పాలి. విశాఖలోని ఎంఆర్పేట ట్రాఫిక్ స్టేషన్ అధికారులు లేపాక్షి జంక్షన్ వద్ద చేపట్టిన చర్యలు ట్రాఫిక్ నియంత్రించకపోగా అవస్థలు పెంచిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో జగదంబ జంక్షన్ షాపింగ్ కి ఎంతో పేరుగాంచింది. పలు ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది ఇక్కడకు షాపింగ్ నిమిత్తం వస్తారు. అలాగే కేజీహెచ్ లో చికిత్స కోసం అధిక సంఖ్యలో రోగులు వస్తారు. ఏటా సంక్రాంతి సీజన్లో ఇక్కడి లేపాక్షి జంక్షన్ లో విపరీతమైన రద్దీ ఉంటుంది. దీంతో ఈ ఏడాది సంక్రాంతి సమయంలో ఎంఆర్పేట ట్రాఫిక్ పోలీసులు ఈ జంక్షన్ లో యూ-టర్న్ మార్గాన్ని స్టాపర్ బోర్డులతో మూసివేశారు. ప్రస్తుతం ఇక్కడ ద్విచక్ర వాహనాలు మాత్రమే యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది. కానీ కార్లు, ఆటోలు ముందుకెళ్లి యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే కేజీహెచ్ డౌన్ మార్గంలో విశాలంగా ఉండే రోడ్డులో స్టాపర్ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఈ మార్గం చిక్కిపోయిందని నగర ప్రజలు వాపోతున్నారు. కేజీహెచ్ మార్గంలో గాజువాక, వాల్తేర్, మధురవాడ, మద్దులపల్లం, సింహాచలం డిపోలకు చెందిన సిటీ బస్సులు అధిక సంఖ్యలో వస్తాయి. వాస్తవానికి ఈ మార్గం వన్ వేగా ఉంటుంది. అయినా సరే ట్రాఫిక్ పోలీసులు సంక్రాంతి తరువాత కూడా స్టాపర్ బోర్డులు ఇంకా కొనసాగించడం సర్వత్రా విమర్శలకు తావిచ్చేలా ఉంటుంది. లేపాక్షి జంక్షన్ వద్ద 99, 28 నెంబర్ బస్సులు ఎడమవైపు వెళతాయి. కానీ 68K తదితర బస్సులు కుడివైపు వెళతాయి. కానీ కుడివైపు మార్గంలో అడ్డంగా స్టాపర్ బోర్డులు ఉన్న కారణంగా ఈ మార్గంలో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పటికైనా ట్రాఫిక్ ఏడీసీపీ ఏ నరసింహమూర్తి స్పందించి ఈ మార్గంలో స్టాపర్ బోర్డులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జగదాంబ సెంటర్ వాచ్ హౌస్ జంక్షన్ ఇక్కడ మేము రోజు కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తాం. ప్రతిరోజు కూడా మా మొబైల్స్తో కానీ బీట్ పాయింట్స్తో కానీ అలాగే మేము మా సిఐ గారి పర్యవేక్షణలో ఖచ్చితంగా ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే సిటీలోనే జగదాంబ జంక్షన్ అంటే ఖచ్చితంగా అన్ని క్లాసుల వాళ్ళకి కూడా షాపింగ్స్ అన్ని కూడా ఇక్కడే చేస్తారు. చాలా ఎక్కువ పెళ్లి షాపింగ్ అవనివ్వండి, ఎలాంటి ఫంక్షన్ షాపింగ్ అయినా కానీ జగదాంబలోనే చేస్తారు. వాటన్నిటికి మేము అన్ని సిద్ధమయ్యి ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, అలాగే మోర్ దెన్ హాస్పిటల్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. హాస్పిటల్ ఏరియా కాబట్టి చాలా మంది అదర్ జిల్లా వాళ్ళు, అదర్ స్టేట్ వాళ్ళు, ఒడిశా వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడికి మన కేహెచ్ కానీ చాలా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు మేము మా మొబైల్ అందరం కూడా మంచి ప్లానింగ్తో మా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏడీసీపీ ట్రాఫిక్ వారు, ఏసీపీ ట్రాఫిక్ వారు ఉత్తర్వుల ప్రకారం సక్రమంగా చేసుకుంటూ ఎటువంటి రిమార్క్ లేకుండా చేసుకుంటున్నాం. ఆ బస్సులు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. చాలా వరకు బస్సులు కూడా మధ్యలో ఆపేయడము, మధ్యలో ఆపేసి వాళ్ళు దింపడం గట్ట చేయడం వల్ల ట్రాఫిక్ ఇదవుతుంది. బస్సులకు మేము చెప్తున్నాము. అలాగే కన్సల్ట్ ఆర్ఎంఓ గారు కూడా ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పాను. అది కూడా రెక్టిఫై చేస్తాం.